ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటివోవ మహాభీతిన్ ఓహో కుమారయనుచున్ వ్యాసుండు చీరంగా వృక్షముల్ తన్మయతం ప్రతిధ్వనుల్ చెక్కన్ చేసే మున్నట్టి భూతమున్ మృక్కెద బాదరాయని తపోధన్యాగ్రనిన్ ధీమనిన్. పూర్వము ఒకసారి వ్యాసుని కుమారుడు శుకుడు అనేటువంటి వ్యాసకుమారుడు సన్యాసం స్వీకరించి వేటిపైన వ్యామోహంలో కర్మలన్నింటినీ వదిలిపెట్టేశాడు. తినటము, తాగటము, బట్టలు కట్టుకోవటం, తన అలంకారం చూసుకోవటం, ఏది అన్నీ వదిలిపెట్టేసి ఒంటరిగా ఇట్లా వెళ్ళిపోతూ ఉన్నాడంట. చాలా భయంతో వ్యాస మహర్షి కుమారా కుమారా అని పిలుస్తూ ఉన్నాడంట. అంటే అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఆ ప్రాణమే కదా. ఆ విధంగా అందరికీ ఎప్పుడైతే ఏకత్వంలో ఉన్నామో ఇతను భిన్నత్వంలో ఏకత్వం. అంటే అన్నీ చెట్లో ఉన్నంతరాత్మ నేను వేరు కాదనే భావంతో ఎప్పుడున్నాయో ఆ చెట్లన్నీ కూడా తన్మయత్వంతో ప్రతిధ్వనులు చేశాయంట. కుమారా కుమారా అంటే అవి మళ్ళీ పలికాయన్నమాట. అటువంటి ధీమంతుడైన తపోధన శ్రేష్ఠుడైన భూతమయుడైన అన్ని జీవులలో వెలుగొందుతున్న అంతరాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మ స్థితికి చేరుకున్నటువంటి శుకునికి మ్రొక్కుతున్నాను అని చెప్తున్నాడనమాట. కార్యవర్గంబును కారణ సంఘంబున్ అధికరించి చరించు ఆత్మ అధ్యాత్మమనపడు. అట్టి అధ్యాత్మము తెలియజేయగజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమై ఏకమై అసాధారణమగు ప్రభావ రాజకంపైన పురాణ మర్మంబునో గాఢ సంసారాంధకార పటలి దాటగోరెడి వారికి దయదలిర్పణ ఏ తపోనిధి వివరించెన్ ఏర్పడంగా అట్టి సుఖ నామధేయు మహాత్మగేయు విమల విజ్ఞాన రమణీయ వేట్కగులుతూ. కార్యకారణం చేస్తున్న పని దానికి ఏదో ఒక కారణం అనేది ఉంటుందన్నమాట. ఆ వర్గాలను గురించి ప్రవర్తించే ఆత్మ అంటే కార్యం. జన్మ ఎందుకు తీసుకున్నాము? ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఈ శరీరాన్ని తొడిగినటువంటి యొక్క జీవుడే ఆత్మ. అందుకే ఈ శరీరం ఒక వాహనము. ఆత్మతత్వమే ఆధ్యాత్మము అనబడుతుంది. నేను ఆత్మ అని తెలుసుకొని ఈ ప్రాపంచిక విషయాలపైన మనసు వదిలి చరిస్తూ జీవిస్తూ ఉంటుంది ఆధ్యాత్మము. ఆ ఆధ్యాత్మతత్వం తెలిపే దీపమై ఆ ఆధ్యాత్మిక తత్వమే మనకు జ్ఞానమై తెలియజేసేటువంటి జ్ఞానం అన్నమాట. వేదాలన్నింటిపైన సారాంశమైనట్టి అసాధారణమైన వేదాలన్నింటికీ చాలా గొప్పదైనటువంటి సారాంశం అన్నింటిలో ఉన్న సారం ఇందులో ఉందన్నమాట. సాధారణమైనటువంటిది కాదు, అసాధారణమైనటువంటి ప్రభావం కలిగిన పురాణములలోకెల్ల రహస్యాన్ని గాఢమైనటువంటి రహస్యం అన్నమాట. పురాణాల్లో అన్నింట్లో ఉన్నటువంటి గొప్ప రహస్యం గాఢమైన సంసారం అనేటువంటి చీకట్లను దాటల్లా అని ఈ యొక్క చీకట్లను దాటాలని ఎవరైతే కోరుకుంటారో వారికి దయతో స్పష్టంగా వివరించి చెప్పాడు సుఖమహర్షి అన్నమాట. అందుకే ఆ సుఖమహర్షిని నేను సేవిస్తాను అని చెప్తున్నాడు పోతన గారు. అతడిని మహాత్ములు కూడా స్తుతిస్తారు. ఆ సుఖబ్రహ్మని మహాత్ములందరూ కూడా స్తుతి చేస్తూ ఉంటారంట. అతడు పరమజ్ఞానంతో రమణీయుడై ఉంటాడనమాట. నారాయణునకు నరునకు భారతికి నిమ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతును దార గ్రంథంబో దళిత తను బంధంబున్. నారాయణునికి నరునికి పరమాత్మకి అంతరాత్మగా వెలుగొందుతున్న
కోటి జీవులకు అందరికీ నమస్కారం చేసి ఆ తర్వాత సరస్వతికి, ఆ సరస్వతీదేవి లేకపోతే మనం ఈ భాగవతం చదవలేం, మొక్కి వ్యాసుని పాదాలకు నమస్కారం చేసి వ్యాసుని యొక్క అమోఘంగా మనకి భాగవతం రాయకపోతే మనం చదవలేము. ఆయన అందించినటువంటి ఈ పదాలకు, వ్యాసుని యొక్క పాదాలకు నమస్కారం చేసి శరీర బంధాలను తొలగించిన ఉదార గ్రంథం ఈ భాగవతము, దాని గురించి చెప్తానని మనకిట్లా తెలియజేస్తూ ఉన్నాడనమాట. అని ఇట్లు దేవతాగురు నమస్కారంబు చేసి ఇట్లని ఏ మునీంద్రులారా నన్ను మీరలు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనం బడిగితి రీ ఏమిటం కృష్ణ సంప్రశ్నంబు చేయంబడు ఎవ్విధంబున ఆత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకైన హరిభక్తి ఏ రూపంబునన్ కలుగు అది పురుషులకు పరమ ధర్మంబగు వాసుదేవుని యందు ప్రయోగింపంబడిన భక్తి యోగంబు వైరాగ్య విజ్ఞానంబుల పుట్టించు నారాయణ కథల ఎయ్యే ధర్మంబులు తగులవడవని నిరర్థకంబులు అపవర్గ పర్యంతంబైన ఈ పరధర్మంబునకు దుష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబు కాదు. ధర్మంబునన్ దవ్యభిచారి అయిన అర్థకంబునకు కామంబు ఫలంబు కాదు. విషయ భోగంబైన కామంబునకు ఇంద్రియ ప్రీతి ఫలంబుకు కాదు. ఎంత తడువు జీవించు అంతియో కామంబునకు ఫలంబు. తత్వ జిజ్ఞాస గల జీవునకు కర్మంబుల చేత ఎయ్యది సుప్రసిద్ధి అది నిరర్థకంబు. తత్వ జిజ్ఞాస అనునది ధర్మ జిజ్ఞాస యగుట కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు. తత్వవిధులు అనునది ధర్మ జిజ్ఞాస యగుట కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు. తత్వవిధులు జ్ఞానంబను పేర అద్వయంబైనది తత్వంబని ఎరుంగుదురు. ఆ తత్వంబు ఉపనిషదుల చేత బ్రహ్మమనియు హిరణ్య గర్భుల చేతన్ పరమాత్మ అనియు సాత్వతుల చేత భగవంతుడనియు పలుకుంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపబడి జ్ఞాన వైరాగ్యంబులతోడన్ కూడిన భక్తి చేత తత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మన్ పొడగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు పురుషులు వర్ణాశ్రమ ధర్మం భేదంబులు చేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయే సిద్ధి. ఏక చిత్తంబున నిత్యంబును గోవిందున్ ఆకర్ణింపను వర్ణింపనుందగు చక్రాయుధ ధ్యానం అను ఖడ్గంబున వివేకవంతుల్ అహంకార నిబద్ధంబైన కర్మంబు త్రుంచి వైతురు. భగవంతుని యందలి శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథా శ్రవణాదుల యందు అత్యంతాసక్తియు పుణ్యతీర్థావగాహన మహచ్చేవాదులచే సిద్ధించు కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలందెవ్వండు రతిచేయు విన నిచ్చగించు. వానికి ఇతరంబులెవ్వియు రుచి పుట్టింపనేరవు. పుణ్యశ్రవణ కీర్తనుండైన శ్రీకృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి అశుభంబులు ఆచరించు. అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు. భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబు కాక చిత్తంబు సత్వగుణంబున ప్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్త సంగుండైన ఈశ్వరతత్వ జ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుండు కానంబడిన జిచ్చడ గ్రతన రూపంబైన అహంకారంబు భిన్నంబైన అసంభవాది రూపంబులకు సంచయంబులు విచ్ఛిన్నంబులకు విచ్ఛేదంబైన ననారబ్ధ ఫలంబులైన కర్మంబులు విశేషంబులై నశించు కావునా అని ఈ విధంగా దేవతలకు నమస్కారం చేసి, గురువులకు నమస్కారం చేసి, గురువులకే మొట్టమొదట నమస్కారం. దేవుని గురించి తెలియజెప్పేది కూడా గురువే కాబట్టి. ఉగ్రవసుడు అనేటువంటి సూతుడు, ఆ యొక్క సూతుడు
ఉగ్రవసుడు అనేటువంటి పేరంట. ఆ యొక్క మునీశ్వరులారు, నన్ను మీరు సకల లోకాలన్నింటికీ శుభప్రదమైన ప్రయోజనం అడిగారు కాబట్టి చెప్తానని చెప్తాను. ఎందువల్ల కృష్ణుని గురించి అడుగుతారంటే, ఏ విధంగా ఆత్మ ప్రసన్నమవుతుంది? కారణం లేని హరిభక్తి సదా ఏ కారణం లేకుండా భక్తి ఎలా కలుగుతుందో, ఏ రూపాన కలుగుతుందో అది పురుషులకు పరధర్మం వంటిది. పురుషుల కంటే అంతరాత్మలు వెలుగొందుతున్న ఆత్మస్వరూపాలకు అదే పరమ ధర్మము. వాసుదేవుని మీదే భక్తి కలగాలంటే వైరాగ్యం, ప్రాపంచిక విషయాలపైన వైరాగ్యం ఉన్నప్పుడే భక్తి కలుగుతుంది. ఎప్పుడైతే భక్తి ఉండి ప్రాపంచిక విషయాలపై వైరాగ్యం ఉంటుందో అప్పుడే మనకు విజ్ఞానం అనేది కలుగుతుంది. నారాయణుని కథ వలన కలుగని ధర్మాలు నిష్ప్రయోజనాలు. అంటే భగవంతుడు మనకేం తెలిసాడో అవి కాకోకుండా మిగతా ధర్మాలన్నీ కూడా నిష్ప్రయోజనమే అంటున్నాడు. మోక్షం దాకా వ్యాపించే పరధర్మానికి మనకు కనబడే వినబడే ప్రపంచ కోసం అనేది ఫలం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కనపడేటివి ఏది ఆచరించినా కూడా అది మోక్షంతో సమానమైన ప్రతిఫలాన్ని ఇవ్వదు. ధర్మాన్ని తప్పని అర్థానికి కామం ఫలితం కాదు. ఎందుకంటే నువ్వు ధర్మంగా సంపాదిస్తున్నావు డబ్బులు, సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బులు ఎందుకు? నేను సుఖభోగాలు అనుభవించడానికే నేను డబ్బు సంపాదించాలనుకుంటే అది కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు. ఫలితం రాదు. విషయ భోగాలకు కల కామానికి ఇంద్రియ ప్రీతి ఫలం కాదు. ఎటువంటి విషయాలు వింటున్నామో నిరంతరము, భక్తి విషయాల, ప్రాపంచిక విషయాల, ఇవన్నీ కూడా కొంతసేపు ఆనందం అనిపిస్తుంది. ఇంకొకరిని బాధ పెట్టినా, వాళ్ళని కామెంట్ చేసినా, జోక్ చేసినా, ఇబ్బంది పెట్టినా అవన్నీ కొంతసేపే, కానీ అది మనకు దానివల్ల ప్రయోజనం లేదు అంటుంది. జీవించినంత కాలమే కామానికి ఫలితం కనిపిస్తుంది. ఈ శరీరం ఉన్నంతకాలమే ఈ భోగాలకు ఫలితం, తర్వాత ఫలితం ఉండదన్నమాట. అందుకే తత్వ జిజ్ఞాస కల జీవునకు కర్మముల చేత కలిగేది అర్థం కాదు. మనం చేసేటువంటి తత్వ జిజ్ఞాస భగవంతునిపై సేవా కార్యక్రమాలు, పూజ ఇవన్నీ చేస్తే ఎందుకంటే డబ్బు కావాలని ఇవన్నీ మనము ఆచరించకూడదు. ఇవన్నీ మన ధర్మం. భగవంతుడు మనకు జన్మ ఇచ్చాడు కాబట్టి సేవ చేయాలనే ఉద్దేశంతో చేయాలి. తత్వ జిజ్ఞాస అనేది ధర్మ జిజ్ఞాస అని కొంతమంది ధర్మమే తత్వం అని చెబుతున్నారు. తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస, ఇది ధర్మము, ఇది నా ధర్మము, నేను ఈ భూమి మీదకి వచ్చినది తెలుసుకోవడానికి కొంతమంది మనకు తెలియజేస్తారు. తత్వవేత్తలు జ్ఞానం అనే పేరుతో అద్వయమైనది తత్వమని ఎరుగుదురు. ఈ తత్వం అనేటువంటి తత్వాన్ని ఈ యొక్క ఆత్మ ఎవరు, భగవంతుడు ఎవరు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, ఈ కార్యక్రమాలన్నీ ఎవరు చేయిస్తున్నారు అనేటువంటి తత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో జ్ఞానం ద్వారా, అది అద్వయమైనటువంటిది. అద్వయం అంటే దానికి ఇంకా మించి ఇంకొకటి లేనే లేదు. జన్మరాహిత్యాన్ని పొంది మోక్షలోకాలకు మనల్ని పంపిస్తుందన్నమాట. ఆ తత్వాన్ని ఉపనిషత్తులు బ్రహ్మమంటారు. అంటే ఉపనిషత్తుల్లో బ్రహ్మ అంటే ఆత్మతత్వం అని తెలియజేస్తున్నారు. హిరణ్య గర్భులు పరమాత్మ అని చెప్తున్నారు. హిరణ్య గర్భుడు అంటే మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని హిరణ్య గర్భుడు అంటారనమాట. ఇంకా సత్వగుణాలతో సాత్వతులు భగవంతుడు అంటారు. సత్వగుణంతో ఉండేటువంటి వాళ్ళు భగవంతుడని తెలియజేస్తున్నారు. వేదాంత శాస్త్రం మనం వినాలి. మొట్టమొదటిగా వేదాంత శాస్త్రాలు ఎక్కడెక్కడ ప్రవచనాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వినాలి. జ్ఞానం వైరాగ్యాలతో కూడిన పరమాత్మ చేత తత్పరులైన పెద్దలు, అంటే ఎప్పుడైతే వింటామో జ్ఞాన వైరాగ్యాలతో ఎవరైతే ఉన్నారో అటువంటి తత్పరులైన పెద్దల దగ్గర క్షేత్రజ్ఞుడైన ఈ దేహంలో జీవిస్తున్నటువంటి ఆత్మగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మని చూడడానికి అర్హులు అని చెప్తున్నాడు. అందుకే ధర్మానికి భక్తి
ఫలము. ధర్మంగా నువ్వు ఉండావంటే నీ ధర్మం ఏంటంటే భక్తి ఉండటమే నీ ధర్మము. మానవులు వర్ణాశ్రమ ధర్మాల భేదంతో చేసే ధర్మానికి మాధవుడు సంతోషించడమే ఫలం సిద్ధి. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాల మన ధర్మంలో ఏ విధంగా చెప్పారో మన ఇండ్ల మన పద్ధతుల్లో ఆ విధంగా బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తాడు, పూజలు క్షత్రియుడు వాళ్ళు తర్వాత పరిపాలిస్తూ ఉంటారు. శూద్రులు మనము సేవ చేస్తూ ఉంటాం. సేవ చేస్తూ అంటే సేవ అంటే ఇది కూడా ఒక సేవ. ఇది కూడా ఒక సేవే. భాగవత ప్రచారం చేయటం కూడా ఒక సేవే. ఇలా చేస్తే దానికి భగవంతుడు సంతోషించి ఫలం సిద్ధించేలాగా చేస్తాడంట. తదేక చిత్తంతో నిత్యము గోవిందుని గూర్చి వినడానికి తహతహలాడాలి. వర్ణించడానికి తగిన విష్ణు ధ్యానం అనే వర్ణించాలంటే కూడా ఆ యొక్క మనసు నిలకడగా ఉంటేనే మనం భగవంతుని గురించి చెప్పగలం. కాబట్టి చెప్పాలంటే విష్ణు ధ్యానం అనేటువంటి ఖడ్గంతో ఎప్పుడైతే ఆ కత్తి మన చేతిలో ఉంటే వివేకం కలవారు ఆ ధ్యానం ద్వారా మనలో వచ్చే అరిషడ్వర్గాలన్నీ కూడా ఖండించవచ్చు. అప్పుడు వివేకం కలుగుతుంది. వివేకం కలిగిన తర్వాత అహంకారంతో కర్మను త్రెంచివేస్తారు. నేను అనే అహంకారం అనేది తొలగిపోతుంది. ఆ భగవంతుని మీద శ్రద్ధ కూడా మోక్షం. ఎప్పుడైతే భగవంతుని పైన శ్రద్ధ ఉంటుందో అప్పుడు నీకు తథ్యం కంపల్సరీగా మోక్షం వస్తుంది. ఆయన యొక్క కథా శ్రవణాదుల కథలు వినాలనేటువంటి యొక్క మీద ఆసక్తి కలుగుతుంది. పుణ్యతీర్థాల్లో మునటం వల్ల ఎంతోమంది మహానుభావులు ఆ తీర్థాలలో స్నానం చేసింటారు. కాబట్టి అక్కడ స్నానం చేయవల్ల మనకు కూడా మంచి మంచి గుణాలు కలుగుతాయి. మహాత్ములను సేవించడములతో సిద్ధిస్తుంది. మహాత్ములను సేవించడం వల్ల కూడా మనకు సిద్ధి కలుగుతుంది. కర్మలను నిర్మూలించడానికి కారణాలంటే విష్ణు కథలు. ఎక్కడుంది కారణము మనకి? ఇవి ఎప్పుడైతే వింటామో అప్పుడు ఆసక్తి కలిగి వినటానికి ఇష్టపడేవానికి ఇతరములేవి రుచింపవంట. ఎప్పుడైతే వింటామో దానివల్ల పుణ్యశ్రవణ కీర్తనుడైన పుణ్యమైనటువంటి కీర్తనలు వినటం వలన కృష్ణుడు తన కథలు వినేవారి వింటే ఏం ప్రతిఫలం అంటే హృదయాల్లో నిలిచి శుభాలు కలిగిస్తాడంట. ఆ శుభాలన్నీ కలగటం వల్ల అశుభాలన్నీ తొలగిపోతాయి. అశుభాలు ఎప్పుడైతే పోతాయో భాగవత శాస్త్ర సేవల వలన నిశ్చల భక్తి ఉదయిస్తుందట. భక్తి కలిగితే రజోగుణ తమోగుణాల చేత పుట్టిన కామలోభాదులకు వశం కాక చిత్తం సత్వగుణంతో ప్రసన్నమవుతుందంట. మన యొక్క ప్రసన్నమవుతుంది. ప్రసన్న మనస్సు కలిగిన వాడు సంఘాన్ని విడిచిపెడతాడు. ప్రసన్న మనసుతో ఎప్పుడు ఉంటాడో ఈ ప్రాపంచిక సంఘానికి దూరంగా ఉంటాడనమాట. ముక్త సంగునికి భగవతత్వజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే వీటి నుంచి ముక్తుడైపోతాడో ప్రాపంచిక సంఘంతో విడివపడి దూరంగా ఎప్పుడైతే ముక్తునిగా ఉంటాడో అప్పుడే తత్వజ్ఞానం కలుగుతుందంట. భగవంతుడు కనపడితే చిత్తు జడము వీటి కలయికతో ఏర్పడిన అహంకారం నశిస్తుంది. ఈ యొక్క జడత్తు తొలగిపోతుందన్నమాట. ఎప్పుడైతే మనకు కలుగుతుందో అహంకారం విడిపోతే అసంభావన అంటే మొదలగురు కళ సంశయాలన్నీ అలా సంచయాత్మ వినశతి. సంశయాలు ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడు ముందుకు రాడనమాట, నాశనం అవుతాడని చెప్పాడు. సంచయాలు పోతే ఆరంభింపబడిన ఫలాలు కర్మలన్నీ మిగలకుండా నశించిపోతాయి అని తెలియజేస్తున్నాడు. శ్రీమాత్రే నమః. గురుమతులు తపసులంతఃకరణంబుల శుద్ధిసేయ ఘనతర భక్తిన్ హరియందు నమస్కరింతురు పరమానందమున భిన్న భవబంధనులై. అంటే విశేష బుద్ధి కలిగినటువంటి తపస్సులో అంటే ఆ తపస్సు చేసేటువంటి వాళ్ళు అంతఃకరణాలను పరిశుద్ధం చేసుకోవటానికి మిక్కిలి భక్తితో పరమ ఆనందంతో భవబంధాలన్నింటినీ వదిలిపెట్టి శ్రీహరికి వారి యొక్క తనువు మనస్సు అంతా కూడా అర్పించి వేస్తారట. శ్రీమాత్రే నమః.
మళ్ళీ రేపు మిగతా పారాయణ చేసుకుందాం.